మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు కలిసి సంగీతం నేర్చుకున్నారు. ఇద్దరు కలిసి పాడితే అసలు రాముల వారు తన్మయత్వంతో ఓలలాడాల్సిందే. వారిని పరిచయం చేసుకుంటున్నా, వారి ప్రతిభని గురించి తెలుసుకోవాలంటే ఇక చాలా సమయం పడుతుంది కాబట్టి నేరుగా పరిచయంతో మొదలు పెడదాం. హరిణి దర్భ, మృదురవల్లి దర్భ. నమస్తే. నమస్కారం ఇద్దరికి. అండ్ అంత ఫార్మల్గా ఉండక్కర్లేదు, నేను ఫార్మల్గా గ్రాంధికంగా పరిచయం చేసినప్పటికీ మీరిద్దరు ఎంత బాగా పాడతారో మీ పాట విన్నవాళ్ళకి తెలుస్తుంది. కంచిపట్టు చీరలా ఉంటుంది మీ ఇద్దరు పాట. అంటే అంత పట్టుగా ఉంటుంది, అంత బరువుగా ఉంటుంది, అంత మృదువుగాను ఉంటుంది. అండ్ పాడగా పాడగా అంటారు కదా, అలాగా ఒక మంచి పద్యంతో మొదలు పెడదాం. రాముడు ఘోర పాతక విరాముడు, రాముడు ఘోర పాతక విరాముడు, సద్గుణ కల్పవల్లికా రాముడు, షడ్వికార ధ్యేయ రాముడు, సాధు జనావన వ్రతోధాముడు, రాముడే పరమదైవము మాకని మీయడుంగు కెల్దామరలే భజించెదను దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. చాలా చాలా వీణుల విందుగా అద్భుతంగా ఉంది, శాస్త్రోక్తంగా ఉంది. సో ఇద్దరు కలిసి పాడినా సరే విడివిడిగా ఒక పల్లవి రజనీకాంతరావు గారిది ముందు రవళి పాడుతుంది. అంటే ఆయన పాటలు నాకు వచ్చు, నాకు 10 వస్తే దానికి 15 వచ్చు కాబట్టి. సో ఓకే, ఒక అన్నమాచార్య కీర్తనే. మొల్లలేలే నాకు తన్నే ముడుచుకుమనవే జల పువ్వు కొప్పు తావి చెంచుదాననే, మొల్లలేలే నాకు తన్నే ముడుచుకుమనవే జల పువ్వు కొప్పు తావి చెంచుదాననే, పట్టు చీరటికే నాకు పారిటాకులే చాలు, దట్టి గట్టి కుమ్మనవే తనములనే, పట్టె మంచమేలే నాకు పవళించు మనవే, చెట్టు కింద బోరలాడి చెంచుదాననే, మొల్లలేలే నాకు. అద్భుతం. ఎంత చెంచుదాననే అంటుంటే ఆల్మోస్ట్ అది ఒక ఫ్లేవర్ ఉంది ఈ పాటకి. ఆయన చేయడం, కంపోజ్ చేయడం ఎంత గొప్ప విషయం. రావళికి చక్కగా పాడావు, చాలా బాగుంది. లవకుశలో ఏ పాటలు మిమ్మల్ని బాగా ఇద్దరు కలిసి పాడతారని, నేను లవకుశలా పాడతారని చెప్పి ఒక ఆకాంక్ష. షూర్, ఒక పల్లవి లేరు కుశలవుల సాటి. ఒక నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఇద్దరు పోట్లాడుకుంటారు ఎప్పుడైనా, నమ్మకాలకి తక్కువ. సో అలాంటి కాంట్రవర్సీ వైపు మనం వెళ్ళొద్దు కానీ. అంటే మీరు వెళ్ళినా మేము ఆలోచించుకోవాలి, ఎప్పుడైనా కొట్టుకున్నామంటే అది గుర్తొచ్చుకోవాలి, కొట్టుకున్నది సందర్భాలు అసలు. ఇంకా కొంచెం నేనే దూడుగా ఉంటాను, అది చాలా చాలా నిదానంగా ఉంటుంది అన్నమాట. అంటే పేషెన్స్ లెవెల్ టు ద కోర్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం అని చెప్పి తన క్లాస్లో బర్త్డే ఎవరైనా తెచ్చిచ్చినా అవన్నీ దాచి నాకు వచ్చి ఇచ్చేది. అక్కంటే మరి అంతే కదా, బంగారక్క. ఓకే మా పాడండి. లేరు కుశలముల సాటి సరి వీరులు దారుణిలో, లేరు కుశలముల సాటి తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగలేలా హయమిక మారేగా, లేరు కుశలముల సాటి సరి వీరులు దారుణిలో, లేరు కుశలముల సాటి.
అద్భుతం. Thank you. గమకం ఏమిటి అసలు అర్థం కావట్లేదు. అంటే సంగీతం నేర్చుకోవడం, ప్రతిభ ఉండడం ఒక్కటే కాదు, దాన్ని కొనసాగించడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అలా విశేషం ఏంటంటే మీ ఇద్దరు గొంతులు కలుస్తాయి, కానీ టింబర్ చాలా డిఫరెంట్. హరిణి ఇది బేస్ టింబర్, తంది కొంచెం range. మోర్ ఆఫ్ మెలడీ అండ్ మిడ్ రేంజ్. సో మీ ఇద్దరిది కలిసి చాలా బాగా అమరుతుంది. ఇంకొక మంచి రాముడి పాట కానీ భజన కానీ అందరికీ అర్థమయ్యేదైతే బాగుంటుందని. షూర్. వాట్ ఎవర్ అపీల్స్ టు బోత్ ఆఫ్ యూ. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, తామసులను దునిమిది విజ స్తోమంబుల క్షేమము కై కోమలి కౌసల్యకు శ్రీ రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున, సరస కర్కాటకము అరయగ సురవరుల విని కురింప విరులవాన, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. అద్భుతంగా, అసలు ఎంత ప్యూర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. ఇది ఎవరు నేర్పించారమ్మా? ఇది బాలమురళి గారిది రికార్డింగ్ విని నేర్చుకున్నది, ప్రయాగ రంగదాస్ గారి కంపోజిషన్. సో ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ రెపర్టోర్ పెట్టుకుని, ఇంత పాట పెట్టుకుని ఏం చేయాలంటే అంటే ఆపర్చునిటీస్తోనే సరిపోతుందా, ఇంకా ఇంకా ఏమైనా చేయాలని హరిణి? ఇంకా అంటే ఒక మ్యూజిక్ అనేది ఒక పెద్ద ఓషన్, దాంట్లో ఒక చిన్న డ్రాప్స్ ఏది దొరికితే అది నేర్చుకుంటూ ఉండడమే, ఎప్పుడు రెప్యూటర్ని పెంచుకుంటూ ఉండడమే. అంటే గివెన్ ఎనీ అకేషన్ అనమాట. ఇప్పుడు మన దగ్గరికి సింగర్ అని అంటే ఒక ఎవరైనా వచ్చి అమ్మ ఫలానా ఈ సందర్భానికి ఏదైనా పాట పాడగలరా అంటే మన దగ్గర ఆ సందర్భానికి తగిన పాట ఆల్రెడీ వచ్చి ఇప్పుడు ఏ పెళ్లి పాటలు వచ్చి ఉంటాయి గ్యారంటీగా. ఒక పెళ్లి పాట, ఒక పల్లె అందామా, ఎలాగో రాముల వారి పెళ్లి జరుగుతుంది కాబట్టి. ఆనందమానందమాయని మా సీతమ్మ పెళ్లి కూతురాయని, మా రామయ్య పెళ్లి కొడుకాయని, ఆనందమానందమాయని మా సీతమ్మ పెళ్లి కూతురాయని, మా రామయ్య పెళ్లి కొడుకాయని, జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి, జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి, సీత శిరసున పెట్టి సిరునవ్వున వినాడు, ఆనందమానందమాయని మా సీతమ్మ పెళ్లి కూతురాయని, మా రామయ్య పెళ్లి కొడుకాయని. అద్భుతం, అద్భుతం. ఇంకా ఏమేమి సందర్భాలకి పాటలు ఉన్నాయి? ఏ దేశం నుంచి వచ్చారయ్యా మా దేశానికి, మా చక్కని సీరకు సోదరి మక్కువ తీరగా, చీరలు సొమ్ములు తెస్తారని మీ వాళ్ళు చెప్పిరి, ఇంత నార చీరలు పెడతారని ఎరక్కపోతిమి, ఏ దేశం నుంచి వచ్చారయ్యా మా దేశానికి, మా దేశానికి. భలే ఆ గమకాలు పట్టుకోవడం, వాటిని పాడి ఎంజాయ్ చేయడమే పెద్ద పండగ. ఇద్దరం యాక్చువల్గా అట్లాగే అనమాట. అదొక గమకం పట్టుకుంటే ఇది ఉంది, ఇది యాడ్ చేయి అని చెప్తుంది. అలాగే నేనంటే యాడ్ చేయి. సో అక్క దగ్గర పాటలు నేర్చుకుంటూ ఉంటావు అయితే? అక్క బాగా పాడుతుందా, నువ్వు బాగా పాడతావా రవళి? ఇలాంటి క్వశ్చన్స్ అసలు యాక్చువల్గా చెప్పనా, నేను చెప్తాను. బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అని అంటే నాది బేస్ వాయిస్. అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఫస్ట్లో తక్కువ ఉండేది అనమాట. ఎందుకనంటే పాడినప్పుడు నాకు ఎక్కువ జీరో ఉండేది వాయిస్లో. సో అది టెక్స్చరే అలాంటిది. సో కొంచెం నెగిటివ్ ఇది కొంచెం ఫీడ్ ఉండేదన్నమాట చిన్నప్పుడంతా. సో మా అమ్మ లేదు నువ్వు, పైగా ఇద్దరిలో చూడడానికి కూడా కొంచెం ఒకళ్ళు కొంచెం లిటిల్ మోర్ ఫేరర్ దెన్ ది అదర్ కాబట్టి సో అన్నిట్లోనూ ఆ కంపారిజన్ ఉండేది. సో మా అమ్మ ఏంటంటే ముందు నేను ఎక్కడ ఫీల్ అయిపోతానని నాకంటే ముందు మా అమ్మే ఫీల్ అయిపోయి నాన్న ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టు నిన్ను ఎక్కువ కాన్ఫిడెంట్గా నన్ను తయారు చేయడంలో పాపం ఆవిడ చాలా టైం ఇన్వెస్ట్ చేసేది. ఇద్దరు ఇప్పుడు బంగారు బొమ్మల్లా పాడుతున్నారు. సో అట్లాగా చిన్నప్పుడు నాకు అది ఉండేదన్నమాట. అరే అమ్మా
నాకు రవళి లాంటి గొంతు ఎందుకు ఇవ్వలేదమ్మా, నువ్వు ఇప్పుడు కనేటప్పుడు ఎందుకు నన్ను అలా కనలేదమ్మా, నువ్వు ఎందుకమ్మా అట్లా చూడడానికి అన్నీ అందేస్తే నాకు అది అందదమ్మా అని చెప్పి. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు నా వాయిస్ కల్చర్కి, నా టెక్స్చర్కి ఏదైనా ఒక గమకం ఎవరైనా వినిపిస్తే నాకు ఆ గమకం నేర్చుకోవడానికి తన మీద నాకు ఎక్కువ టైం పడుతుంది. నాకు అది నా వాయిస్లో పలకడానికి ఇట్ టేక్స్ మోర్ టైం అండ్ ఐ హ్యావ్ టు పుట్ లిటిల్ మోర్ ఎఫర్ట్ అన్నమాట. కానీ తంది ఎలాగో జారిపోతుంది లాగా, తనది తన వాయిస్ టెక్స్చర్కి ఆ గమకాన్ని తన దాంట్లో ఈజీగా పలుకుతుంది వాయిస్లో. సో అందువల్ల నాకు తన వాయిస్ అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట బేసిక్గా. అందుకని ఎప్పుడైనా ఎవరైనా అడగంగానే ఎవరు పాడతారంటే నేను చిన్నప్పటి అది బాగా పాడుతుంది. ఎందుకు బాగా పాడుతుంది అంటే నా జడ్జిమెంట్ ఎందుకు అది అని అంటే తనకి తన వాయిస్ కల్చర్కి నాకు తనది నచ్చుతుంది. ఎందుకంటే ఏదన్నా ఫాస్ట్గా నేర్చుకుంటుంది తను. ఫాస్ట్ నొటేషన్ స్కిల్ రాయడం, షీ హాస్ వండర్ఫుల్ నొటేషన్ రైటింగ్ స్కిల్. ఎప్పుడైనా ఇప్పుడు ఒక కీర్తన ఇచ్చి రాసుకోమంటే నాకంట కొంచెం నేను నొటేషన్ అది రాయను, నేను విని ఫాస్ట్గా నేర్చుకుంటాను. తన నొటేషన్ క్లియర్గా రాసుకుని చక్కగా నేర్చుకుంటుంది అనమాట. ఈవెన్ మేము మెడ్రాస్ వెళ్ళి నేర్చుకుంటున్నప్పుడు కూడా మా మ్యామ్ దగ్గర మాకు అదే వచ్చేది అనమాట. తను చెప్పేది ఇట్లా మ్యామ్ అడిగేవాళ్ళు నొటేషన్ రాసారా అని. యా వి బోత్ రోడ్ అనేదాన్ని నేను. అని అంటే ఓకే నీ బుక్ చూపించి సెపరేట్గా పెట్టమనేవాళ్ళు, బుక్స్ కావాలి నీ బుక్ చూపించి అనేవాళ్ళు. నేను దొరికిపోయేదాన్ని ఎప్పుడు. తను క్లియర్గా అంతే నీట్గా రాసి పెట్టుకుని ఉంటుంది నొటేషన్. ఇద్దరు ఒకరికొకరు ఇలా ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఒకరికొకరు కవర్ చేసుకుంటూ ఒకరికొకరు తన బెటర్ అది టచ్ చూడక ఇప్పటిదాకా అయితే. నీకు ఇష్టమైన భజన్ పాట కీర్తన నీ ఇష్టం తల్లి, సినిమా పాట అయినా సరే. సామవేదం షణ్ముఖ శర్మ గారిది ఒక పద్యం పాడి కంటిన్యూషన్లో శివపదం నుంచి ఒక అబ్బా నిబ్బరమన్న నీది కదా దేవాదుల్ మహాతత్తులై బొబ్బల్ బెట్టు చుబార సాహసిగా నీవున్నావు విశ్వాన తబ్బిబ్బుల్ బాపగా లోకమెల్ల ప్రళయాధిలోదటిల్ తోలుచు దిబ్బల్ ముంగిడి వేళ నిల్చు చిరదీప్తి నీలకంఠేశ్వరా నీలకంఠేశ్వరా హే విశ్వనాథ కాశీపదే శ్రీ విశాలాక్షిపదే నమోస్తుతే హే విశ్వనాథ కాశీపదే శ్రీ విశాలాక్షిపదే నమోస్తుతే. గంగా తీర నిత్య విహార శృంగారిత హిమ కిరణ కిశోర అంగజ భంగ యమాతక ధీరా భృంగినంది పరివేష్టిత భవహర హే విశ్వనాథ కాశీపదే శ్రీ విశాలాక్షిపదే నమోస్తుతే. ఎంత సహజంగా ఉంది నీ పాట, అసలు నది ప్రవహిస్తున్నట్టుంది. దానికి మళ్ళీ ఇదా ఉండాలి, అది ఆ రూట్లో వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలి, బేస్ ఉండాలి, హై శృతి, ఇదంతా లేదు. నది ప్రవహిస్తున్నట్టుంది అచ్చంగా, అది కూడా ఒక స్వచ్ఛమైన నది ప్రవహిస్తున్నట్టుంది. చాలా చక్కగా ఉంది తల్లి పాట. అదృష్టవంతులు సూరిబాబు గారిది, మల్లాది సూరిబాబు గారి అదే ఆ పట్టు కనిపిస్తుంది వారిది. అద్భుతమైన నేను ఆయనకి ఫ్యాన్ ఆయన కంపోజిషన్స్కి. ఎందుకనంటే నాకు అసలు మొత్తం కూడా అక్కర్లేదు. నేను చాలాసార్లు మా అమ్మతో అంటూ ఉంటామాట, ఇది విన్నప్పుడల్లా అమ్మ ఆయన ఆ పద్యంలో అబ్బా ఆ అబ్బానే అబ్బా ఎంత బాగుందమ్మా అంటూ ఉంటాను అనమాట. అది ఒక్కటి చాలా మిగతా అంతా కూడా అక్కర్లేదు అన్నట్టు. సో ఆయనకి చాలా వీరాభిమాని ఆయన కంపోజిషన్స్కి. సో రవళి అండ్ హరిణి ఇద్దరు కలిసి ఇప్పుడు చాలా రేర్ పాటలు వినిపించాం మనం. బట్ బాగా పాపులర్ అయిన ఒక పాట ఏమైనా, ఒక పల్లవి కానీ ఒక పల్లవి చరణం పాట సినిమాలోది అయితే అది లేకపోతే ఇంకా సినిమాలోది ఏమన్నా ఉండి బాగా సుపరిచితమైన పాట అయితే విశ్వనాథ్ గారి సినిమాలోది కానీ ఎనీథింగ్ మీ చాయిస్. మోస్ట్ డిఫికల్ట్ పాట ఏది హరిణి నువ్వు నేర్చుకున్నది?
అంటే అమ్మో ఇది గమకం కష్టంగా ఉందని ఇద్దరు అది నేర్చేసుకున్నాక మర్చిపోతాం ఆ కష్టాన్ని, కాబట్టి గుర్తుండదు. కానీ నేర్చుకునేటప్పుడు గుర్తుంటుంది కదా, ఇప్పుడు అది ప్రతిసారి పాడేటప్పుడు ఒక అలర్ట్నెస్లోకి వస్తాం. చాలా మందికి అట్లా ఏమీ లేదు మురిపించే మూవీలు పాట చాలా కష్టం అని అనుకునేవారు ఒక టైం, ఇప్పుడు అందరూ పాడేస్తారు. నాకు అట్లా అంటే నాకు ఇప్పటిదాకా పాటలు పరంగా అలా నేర్చుకున్న దాంట్లో ఇది కష్టమైనది అట్లా ఫీల్ అయింది ఏం లేదు. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు అన్నిటికీ ఒకటే కష్టం పెట్టి నేర్చుకుంటాను నాకైతే, నా గాత్రధర్మానికి. కాకపోతే నాకు ఇవాళకి కూడా ఏదైనా ఒక పర్టికులర్ రాగం, రంజని రాగంలో ఏదైనా ఎవరైనా నేర్పిస్తున్నారో నేను నేర్చుకోవాలి అని అంటే ఒళ్ళు ఖచ్చితంగా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకో తెలియదు, నాకు రంజని ఇట్స్ అ బ్యూటిఫుల్ రాగం, బట్ స్టిల్ నాకు రంజని నోట్స్ పాడడానికి ఎందుకు ఒక చిన్న బెరుకు ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఇద్దరం కలిసి కాన్సర్ట్స్ పాడేటప్పుడు కూడా రంజని రాగం ఆలాపన పాడాలి అట్లా ఏమన్నా వస్తే ఐసే అన్నమాట, నువ్వు ఆలాపన నువ్వు డీల్ చేసుకో, ఐల్ గో విత్ కీర్తన. ఆ కీర్తన ఒకటి శ్రద్ధగా నేర్చుకుని జాగ్రత్తగా దానిని ప్రజెంట్ చేసేస్తాను అంటుంటాను. ఎందుకో తెలియదు, అంటే నాకు ఐ వాంట్ టు రియలీ ఓవర్కమ్ ఇట్, బట్ ఇవాళ దాకా ఇంకా అదైతే అవ్వలేదు. ఇవాళకి నాకు ఎవరైనా ఎక్కడైనా రంజని కాంపోజిషన్ వినిపించిందని అంటే నేను అలర్ట్ అయిపోతానమ్మో ఇది రంజని, సరిగ్గా వినాలి, జాగ్రత్తగా పాడాలి. మేబీ ఆ నోట్స్ సంభాషణ పూర్తయ్యే టైం పాడేద్దాం రంజని. ఓకే, షూర్. నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోయి అలా నేను కొంచెం కష్టపడి ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్న పాట జయ 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 శారద. అది నేను ఫస్ట్ నా సెలక్షన్స్ నుంచి పాడిన పాట, పాడాలని ఉందిలో. అది పాడు యాక్చువల్గా. ఈ గమకం అనమాట. ప్రతి దగ్గర నోట్స్ రాసుకుని ప్రతి దగ్గర పాజెస్ ఎక్కడున్నాయి ఒక ఆఫ్టర్నూన్ అనమాట ఈ పాట పాడాలి అని డిసైడ్ అయిన తర్వాత మమ్మీ నేర్చుకో, చాలా బాగుంటుంది పాట, నీ వాయిస్ కి బాగుంటుంది. ఇప్పుడు నువ్వే పాడావా, రికార్డ్ ఆన్ చేసావా? ఈ ఒక గమకం కోసం సెలక్షన్స్ ముందు అంత కష్టంగా ఉందని చెప్తున్నాను. ప్రతి దీంట్లోనూ చిన్న అమ్మాయి వచ్చేసింది, అద్దం ముందు నుంచి పాడుకునేదాన్ని అనమాట. ఎక్స్ప్రెషన్ తేడాగా ఇస్తున్నానా బాగానే ఇస్తున్నానా చూసుకుంటూ. గమకాల పరంగా కష్టమైంది అని అంటే నేను నేర్చుకున్న దాంట్లో వచ్చి బాలు గారు దాంట్లో సెమీఫైనల్స్లో పాడాలని జన్ జన్ కణకణములుగా, అది తెనాలి రామకృష్ణ సినిమా. ఏం గమకం వస్తుంది అది? కూరిమి మీద నీతో కులికే, కూరిమి మీద నీతో కులికే, వరము లభించెను బ్రతుకే ఫలించెను, వలపుల వలరాయ నన్నేలరా 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 జన్ 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 ఆ కంకణములుగ గరుగ కింకిణిను మ్రోగ కోరికలీడేర ఊడేనురా ఝన్ 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 ఝన్. మాకు ఈ పాట ఇది పాడితే వెంటనే కంటిన్యూషన్ వెళ్ళిపోతాం, రికార్డ్ అనమాట. వెళ్ళిపోండి మది కలల పేరే మాధుర్య లీల, వెలుగులేక మన జీవితాలు, కలసి రవళించు హృదయాల పాట, కలసి రవళించు హృదయాల పాట, వలపు పయనాల కిలి పాట చెలి, మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం, ప్రేమ సరాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. భలే 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 భలే. దీంట్లో ఇది పాడుతుంది, ఇది రవళి, ఇది రజనీకాంత్ రావు గారిది పాత సినిమా పాట ఉందువో మధురా నగరి. హేమవతి రాగంలోది, హేమవతి అండ్ ఉదయ రవిచంద్రిక. ఉందువో మధురా నగరిలో కృష్ణ బృందావనిలో ఎందును లేవే, ఉందువో మధురా నగరిలో. ఇది పల్లవి. కృష్ణ కృష్ణ ఎవరిదా వేణుగీతం
వెదురు పొదలలో చీకటి కాదదే శ్యామల దేహము, చీకటి కాదదే శ్యామల దేహము, కలు కలు కలుమని తరలిపోవు ఆ అందెరవళి ఎవరిదో, గలగల గలమని తరిమెడు ఆ చిరుగచ్చల రవమెవరిదో. ఇలా అయిపోతుంది. అసలు ఒక యూనిక్ మ్యూజిక్. ఎంత అసలు యూఆర్ సో ఫుల్ ఆఫ్ లైఫ్. నిజంగా నాకు మాటలు రావట్లేదు తల్లి, ఇద్దరిని చూసి మూసిపోవడం తప్ప ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు ఇద్దరు అని చెప్పి. చాలా 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 అందంగా, చాలా అసలు ఆ రవ్వలు పలకడం ఎంత కష్టం. సో అది మొత్తానికి రామనవమి యూఎస్లో కూడా చేసుకుంటారా శ్రీరామనవమి? ఎలా హరిణి పాటలు పాడా, కీర్తనలా, కచేరీలా అక్కడ బాగా కాన్సర్ట్స్ అవి జరుగుతాయి గుళ్ళల్లో అంతా కళ్యాణం జరిగాక. గుళ్ళల్లోనే కాదు, చాలా మంది వాళ్ళ ఇళ్లలో కళ్యాణాలు అవి కూడా చేస్తూ ఉంటారు. సో హౌస్ కాన్సర్ట్స్ జరుగుతాయి, లైక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కాన్సర్ట్స్ నిర్వహిస్తారు ఈ టైంకి. సో ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ అంతే వైభవంగా జరుగుతుంది. రాముల వారికి ఎక్కడా లోట్లేదు. మనకి రాముల వాళ్ళు ఉంటే రాముల వారి అంతే కదా, లోట్లేదు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి వెలుగుచునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇలా ఉంటాయి కొన్ని కొన్ని కీర్తనలు. ఇద్దరం వేరు వేరుగా నేర్చుకున్నవి, పదాలు తేడా, పాఠాంతరం తేడాతో. పాట అందుకుందాం ప్లీజ్. తందనానాయి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, తందనానాయి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా, కందువగు హీనాదికములిందులేము అందరికి శ్రీహరే అంతరాత్మ, కందువగు హీనాదికములిందులేము అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతు కులమంతా ఒక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతు కులమంతా ఒక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ, తందనానాయి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. అంటే పాట గతి, గమకం, శృతి అన్నీ కలిసి, గొంతులు కూడా కలిసి అసలు ఒక పాయింట్లో ఒక వాతావరణం వచ్చేస్తుంది. అలా పాడుతాను, అంత అందంగా పాడుతాను మీ ఇద్దరు. మాటలే చాలట్లేదు నాకు చెప్పడానికి. అయ్యో, అంత బాగా పాడతారు తల్లి, బంగారు తల్లులు ఇద్దరు. And I love to sing for dance, sing for, was they given an opportunity, movies, yes, definitely. And I was also into anchoring. SVBCలో చేశాను, ఒక 2-3 చిన్న వాటికి చేశాను, అండ్ దూరదర్శన్కి కూడా చేస్తూ ఉంటాను. అట్లా స్టార్ట్ చేసిందే నా ప్రయాణం కూడా, యాంకరింగ్. అంటే దేనికి నో మాట పాట వీటికి సంబంధించింది ఏదొచ్చిన అవకాశం నో అనేది చెప్పాను. సరి సరి స సరి ని ని స స గరి స ని స గరి స ని న మ ప ప ని న ప మ గరి స ని స గ స గ మ గ మ ప ని న ప మ ప ని ప ని స రి స రి స ప ప ని గ ని స మ ప ని స గరి స ని న ప మ గ ని స ని స గ మ కన్నులతో నీ స గ మ న గు మో గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోగరాదా శ్రీ రఘువరని నగు గనలేని
కొంతమంది అన్నారనమాట, అంటే సినిమా వాళ్ళలోనే కొంతమంది ప్రముఖులు, అదేంటో హరిణి నువ్వు ఏం పాట పాడినా అంటే ఇలాగే ఈ ఫేస్బుక్లో ఇవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాక సినిమా ఇండస్ట్రీలోంచి కొంతమంది పెద్దవాళ్ళందరూ అవి చూడడం, అవి బాగున్నాయని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అట్లా అన్నప్పుడు నువ్వు ఏ పాట పాడినా అది చివరికి తులసి మొక్కలో తీర్థం పోసినట్టు అయిపోతుంది. అది అంటే అది ఒరిజినల్ పాటకి మేము ఏ ఫ్లేవర్లు ఇచ్చి చేసిన సినిమాలో ఉన్నా బేసిక్గా భక్తి గీతం అయిపోతుంది. అంటే భక్తి గీతం అని కాదు కానీ దానికి ఒక అంటే చాలా ఒక పద్ధతి అలా చెప్పినట్టు కొన్ని షార్ట్స్ కూడా నువ్వు ఎందుకు ఇంకొకటి ముందుకు పరిగెత్తే షార్ట్స్ అవి తీయలేదు, అది బాగుంది కదా అట్లా అంటే నేను చెప్పింది ఏంటంటే ఒక నా ఇది పర్సెప్షన్, ఒక అమ్మాయే పాటని పాడి కొరియోగ్రాఫ్ చేసుకుని డైరెక్ట్ చేసి ఎడిట్ చేస్తే, ఎడిటింగ్ కూడా ఆ అమ్మాయే చేస్తే ఆ అమ్మాయికి చక్కగా నూనె రాసి జడేసినట్టే ఉంటుంది సార్ పాట. అది జుట్టు ఎక్కడ రేగదు సార్ పైకి. అంటే ఆ షార్ట్ తీసుంటా కానీ ఎడిటింగ్లో అది పెట్టను, నా చేతులతో నన్ను నేను పెట్టుకోను. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ నేనే చేస్తున్నప్పుడు, పైగా కెమెరామ్యాన్ కూడా ఇన్హౌస్ కెమెరామ్యాన్ అయ్యి మా భర్తే దాన్ని షూట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది బయటకు అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని నేనే ఎడిట్ చేసినప్పుడు అంటే నేనే ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. నా పాటలు నేనే పెట్టుకుంటున్నప్పుడు సరదా కోసం. ఇంకొకళ్ళకి ఇస్తే మళ్ళీ ఇట్లాగే ఏమన్నా నాకు అక్కర్లేని షార్ట్ పెట్టేసి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది అనవసరంగా అని చెప్పి నేనే పెట్టుకుంటూ నేనే చేసుకుంటూ, అందుకని అట్లా నేనే పెట్టుకుంటాను. కాబట్టి మీరు వెతికినా భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ బట్ట అటు నుంచి అటు వెళ్ళదు, జుట్టు ఇటు నుంచి ఇటు రేగదు, ఇంతే ఉంటుంది సార్ అదనమాట. అంతే అన్నట్టు అట్లాగా నువ్వు అంటావా మామ కూడా మా అమ్మ అట్లా అడిగింది అనమాట. అందరూ అట్లా అన్నారు కదా సరదాగా నీ స్టైల్లో ఊ అంటావా కూడా ఒకసారి కవర్ చేయరాదు. అది పాట అట్లాగే ఉంటుంది, పాట చేంజ్ చేయము, పాట అంతే ఉంటుంది, పాట అదే స్టైల్లో పాడతాము. కానీ మేబీ దాని పిక్చరైజేషన్ పాడేసావా? చేంజ్ నా దగ్గర నాకు రిక్వెస్ట్ చాలా పాటలకు వస్తూ ఉంటాయి అనమాట. కింద ఇట్లా పాటలు లేక హరిణి నెక్స్ట్ ఈ పాట పాడతారా, ఈ పాట చేస్తారా, ఈ కవర్ చేస్తారా, ఈ అసలు వెరైటీగా ఊహించని ప్రత్యామ్నాయం అనమాట ఇది. మా అమ్మ అడిగింది నన్ను, ఊ అంటావా మామకి నువ్వు చేస్తావా అని. నేను అసలు ఒక నిమిషం అవ్వకయ్య మా అమ్మే అడుగుతుందా ఇది అది కాదు, ఒకసారి నీ స్టైల్లో నువ్వు బయటకు రిలీజ్ చేయకపో, నాకు చూడాలని ఉంది, ఇదైతే నువ్వు ఎలా చేస్తావు నీ స్టైల్లో చెయ్యని అంటావా అలా ఉంటుంది. ఏమో మేబీ ఒక ఫోక్ డ్రెస్ వేసుకుని మన నాగమల్లి కోనలోనా ఆ టైప్లో ఉంటుంది. అంటే చెంగున ఎగిరే లేడి కూనను కన్నె లేడి కూనను ఆ వాటి టైప్లో వస్తుందేమో ఫోక్లో, తెలీదు. కలుగవా కలియగా ప్రియతమా చెలువము విరిసెనుగా కలుగగా కలియగా చెలువము కనుగొనా చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయి ఆనంద నాట్యాలు సేయునోయి నిరిగమదని సని సని సరిగ సని దని దని మదని స నిరి నిరి దని దని మద మద గమ గమ గమదని స గమదని స దని స జాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగా వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగా హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగా కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్య చాల రంధ్రములుగా చక్ర చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగా విష్ణు భక్తి లేని విబుదుండు విబుదుడే పాదయుగము తోడి పశువుగా అద్భుతం.
చరణము సోకినట్టి శిల జౌవని రూపగుటొక్క వింత సుస్థిరముగ నీటిపై గిరులు దేరినదొకటి వింతగాని నీ స్మరణదనర్చు మానవులు సద్గతి జడినదెల్త వింత ఈ ధరను ధరాత్మజ రమణ ఈ ధరను ధరాత్మజ రమణ దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి చరణములే నమ్మిదే నీ దివ్య చరణములే నమ్మిదే వరధి కటిన వరభద్రాచల వరదా వరదా వరద నీ దివ్య చరణములే నమ్మిదే పాదరమిందమే ఆధరమని మేము పట్టితి 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 నీ దివ్య చరణములే నమ్మితి వనమున రాతిని వనితగ చేసిన శరణము 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 నీ దివ్య చరణములే నమ్మితే బాగుగమం మేలు వరభద్రాచల దాసుడ 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 నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.